దీన్నంతా కూడా ఈ బుక్కుని ఎంతోమంది తెలుగులో లేనందువల్ల ఈ శ్వాస రహస్యం తెలియక అక్కడక్కడ పుస్తకాలు ఉన్నాయి. శివపార్వతులు పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినట్టు ఇది భైరవులు అంటారు. అంటే సహస్రారంలో తపస్సు చేసేటటువంటి శివపార్వతులకి వాళ్ళకి ఈ రహస్యం తెలుసు. అందువల్ల ఈ అనేక ఉపనిషత్తుల్లో ఉండే పాయింట్లన్నీ స్వీకరించి ఈ మన ఇంటర్వ్యూల్లో ఉండే విషయం కూడా మనం చెప్పుకున్నవి కూడా మీరు జోడించారు. తర్వాత అనేక మంది ఒక 500 మంది అనేక సంస్థల వాళ్ళు కూడా ఏదో మంచిగా వాళ్ళ సాధనలు వాళ్ళ ఈ శ్వాసక్రియ అని, క్రియాయోగం అని, కుండలిని అని, లంబికా యోగం అని, హఠయోగం అని ఎన్నో రకాల గురువుల్ని మీరు ఇంటర్వ్యూ చేసినందువల్ల అమోఘమైన నాలెడ్జి జ్ఞానం మీరు పొందారు. నేను చూసా. మామూలుగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, వాళ్ళు యాంకర్లే. కానీ ఇక్కడ నువ్వు అదంతా బాగా ఒంటికి పట్టింది నీకు. బాగా తీసుకొని ఈ సబ్జెక్టుని మంచిగా దీన్ని బుక్ చేశారు. ఇది అందరూ ప్రతి పిఎస్ఎస్ఎం సాధన ధ్యానం చేసేవాళ్ళకి ముందు శ్వాస తెలియాలి. లేకపోతే ఈ శరీరం శ్వాస దెబ్బతినద్ది, శరీరం దెబ్బతినద్ది. అది తల బరువు ఎక్కటం, తర్వాత తలనొప్పి రావటం, తర్వాత కంటి చూపు తగ్గటం, తర్వాత తేపులు రావటం, మలబద్ధకం, బ్లీడింగ్ అవ్వటం, గర్భసంచి బ్లీడింగ్ అవ్వటం, తర్వాత మూలాధారంలో మలలు రావటం, మోకాళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, భయము, ఆందోళన, ఇది డి విటమిన్ తగ్గద్ది. శ్వాస అయితే డి విటమిన్ తగ్గద్ది. అందువల్ల నేను ఇవన్నీ ఇప్పుడు 4000 మందికి చెప్పి ఉన్నాం కాబట్టి ఇది అద్భుతమైంది. ఇది తెలుసుకోవాలి అందరూ.